కన్యా రాశి వారికి 11వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 నుండి 2025 నుండి 20వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మనకి ఈ కన్యా రాశి వారికి ఏ ఏ నక్షత్రాలు ఈ కన్యా రాశిలోనికి వస్తాయి అనేటటువంటిది కనుక మనం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, అంటే 1, 2, 3, 4 కూడా 4 పాదాలు కూడా, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. ఈ పాదాల వారందరూ కూడా ఇక్కడ మీకు కన్యా రాశిలోనికి వస్తారు. ఈ కన్యా రాశి వారు ఇప్పుడు వీరు ఏ నక్షత్రంలో ఉన్నారో చూసుకున్నట్టయితే మీకే తెలిసిపోతుంది. అందుచేత మీకు ఈ కన్యా రాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, జన్మంలో కేతువు అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలడు. అలాగే 5, 6 స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. రవి యొక్క సంచారం 5వ స్థానంలో 2 రోజులు సంచారం చేసి తదుపరి 8 రోజులు కూడా మీకు 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 6 రోజులు మాత్రం మీకు రవి యొక్క సంచారం సౌకర్యమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది. 6లో శని కూడా ఉన్నాడు. ఆ శని భగవానుడు కూడా 6వ స్థానంలో మీకు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా అందజేస్తూ ఉంటారు. అలాగే బుధుడిని కనుక తీసుకున్నట్టయితే బుధుడు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అంచేత ఇక్కడ మీకు రవి, శని, బుధ ఈ 3 గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. అంటే 5వ స్థానంలో రవి 2 రోజులు సంచరినప్పటికీ మొత్తం మీద ఎక్కువ రోజులైతే మీకు 6వ స్థానంలోనే మనకి ఉపయోగపడేటువంటి స్థానంలోనే ఉన్నారు కాబట్టి ఆయన చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు. అలాగే 7వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. శుక్రుని యొక్క సంచారం 7వ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు. అలాగే రాహు యొక్క ఫలితాలు కూడా 7వ స్థానంలో శుభ ఫలితాలు ఇవ్వదు. అలాగే భాగ్యస్థానంలో గురు యొక్క సంచారం జరుగుతున్నది. భాగ్యస్థానంలో గురు సంచారం చాలా మంచి ఫలితాలన్నీ చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తుంది. అలాగే కుజుడు కూడా 10వ స్థానంలో ఉన్నప్పటికీ వక్రగతి కారణంగా 9వ స్థాన ఫలితాలు చెప్పుకున్నట్టయితే కుజుడు కూడా మనకి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇస్తున్నారు. అయితే టోటల్గా చెప్పాల్సింది మనం చెప్పుకునేది ఏంటంటే, జన్మంలో కేతు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు. ఇక్కడ కొంచెం అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఏ పని చేద్దామన్నా మనసులో నిలకడ లేకపోవటము, ఇట్లాంటివన్నీ కూడా మనకి జన్మంలో కేతు సంచారం వల్ల జరుగుతున్నది. రవి 5వ స్థానంలో 2 రోజులు ఉపయోగపడకపోయినప్పటికీ 6వ స్థానంలో ఉన్నటువంటి బుధ, శని, రవి ఈ 3 గ్రహాలు కూడా మనకి అత్యంత అనుకూలమైనటువంటి సుఫలితాలు ఇస్తూ ఉన్నాయి. కారణంగా మనకి ఇక్కడ అప్పులు లేకపోవటము, ఆరోగ్యం బాగుండటము, రోగాలు ఏమీ లేకుండా ఉండటము, చక్కటి ఫలితాలన్నీ కూడా మీకు చేతికి డబ్బులు సమయానికి అందటము, ఆ డబ్బులు సద్వినియోగం అవటము, మీ బుద్ధి వికసించటము, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఇక్కడ బుధ, రవి, శని 3 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. అలాగే మనం తీసుకున్నట్టయితే 7వ స్థానంలో శుక్ర, రాహువులు 7వ స్థానంలో శుక్రుడు వల్ల మనకి ఏంటంటే కుటుంబంలో భార్యతోటి మనకి మాట పొంతం లేకపోవటము, మనం ఎవరితోటైనా కలిసి వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే భాగస్వామ్యంలో మీరొక్కరే కాకుండా ఎవరినో 2, 3 కలుపుకొని చేస్తున్నారు, వారికి మనకి కూడా అభిప్రాయ భేదాలు రావటము, లేకపోతే వారి ఆలోచన ధోరణి వేరుగా మన ఆలోచన ధోరణిగా వేరుగా ఉండటం, ఇట్లాంటివన్నీ కూడా శుక్రుడు వల్ల మనకి మొత్తం మీద భార్యాభర్తల మధ్యన కూడా అనుకూలత కొంచెం తక్కువ ఉంటుంది, భాగస్వామ్యంతో కూడా. అలాగే రాహు వల్ల కూడా ఇవే ఫలితాలు ఇంచుమించుగా భార్యాభర్తల మధ్యన కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడటం, ఇలాంటివన్నీ కూడా మనకి రాహు వల్ల కూడా ఏర్పడుతూ ఉన్నాయి. ఇకపోతే భాగ్యస్థానంలో గురు యొక్క సంచారం జరుగుతోంది. భాగ్యస్థానంలో గురు యొక్క సంచారం వల్ల పిల్లల అభివృద్ధి, గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం ఇట్లాంటివన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. పిల్లల విషయం కూడా మనం తీసుకోవచ్చు. అలాగే దేవుడి మీద భక్తి కూడా అపారంగా నిలబడుతూ ఉంటుంది మనం ఏ పని చేసినప్పటికీ. అలాగే కుజుడు యొక్క సంచారం కూడా మనకి ఇక్కడ 9వ స్థానంలో మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కుజుని యొక్క సంచారం ఆ భాగ్యస్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలడు. గురువు మాత్రం మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు, కానీ
కుజుడు మాత్రం భాగ్యస్థానంలో శుభ ఫలితాలను ఇవ్వజాలరు. అందుచేత ఆయన అనుకూలత లేని కారణంగా కొంచెం కోపం పెరగటము, గాయాలు అవ్వటము ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం కుజుడు తర్వాత ఆ విధంగా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ గ్రహాల వల్ల వస్తుంది. టోటల్గా మనకి ఇక్కడ మనం చెప్పుకోవాలి అంటే ఈ యొక్క కన్యా రాశి వారికి చెప్పుకోవాలి అంటే మనకి 5 గ్రహాల యొక్క అనుకూలత మనకి బాగా ఎక్కువగా ఉన్నదండి. అంటే 6వ స్థానంలో ఉన్నటువంటి బుధ, శని, రవి గ్రహాలు 3 గ్రహాలు ప్లస్ గురుని యొక్క సంచారము కూడా మనకి అనుకూలంగా ఉందండి. ఈ విధంగా మనకి మంచి ఫలితాలన్నీ వస్తూ ఉన్నాయి. అట్లాగే ఈ అంచేత ఈ 4 గ్రహాల యొక్క అనుకూలత మాత్రం పరిపూర్ణంగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంచేత కొన్ని గ్రహాలు అలా, కొన్ని గ్రహాలు ఇలా ఉన్నాయి. మీరు ధైర్యంగా ముందుకు ఏ పని చేయాలన్నా వెళ్ళవచ్చు. వీటికి సంబంధించినటువంటి విషయాల దగ్గరికి మాత్రం వెళ్ళవకండి. అంటే వీటికి సంబంధించినటువంటి విషయాలంటే కుజుడు మనకి ఇక్కడ ఏమున్నాడు, భాగ్యంలో ఉన్నాడు. భాగ్యంలో కుజుడు యోగించాడు కాబట్టి ఆయనకి సంబంధించినటువంటి ఇళ్ళు కొనటాలు, అమ్మటాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అటువంటి వారికి కొంత అనుకూలమైనటువంటి కాలంగా కనిపించట్లేదు కుజుని వల్ల. అలాగే జన్మంలో కేతు వల్ల కొంచెం మన ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. అలాగే ఈ 7వ స్థానంలో ఉన్నటువంటి శుక్ర, రాహువుల వల్ల కుటుంబంలో కొన్ని చికాకులు ఉంటూ ఉంటాయి. వాటిని కూడా మనం ఇదే వారం 10 రోజులు వ్యవహారాలు ఇవన్నీ కాబట్టి మీరు దీన్ని పెద్దగా తీసుకోవాలి పరిగణలోకి. కానీ సీరియస్గా తీసుకొని దీనికి ఏదో అయిపోతుంది భయపడక్కర్లేదండి. వారం 10 రోజులు ఎంత కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోతుంది. ఇది కేవలం ఈ రాశిగతమైన ఫలితాలే, వ్యక్తిగతమైన ఫలితాలు వ్యక్తిగతమైన జాతకం కాదు. కాబట్టి మీరు రోజు మనం కొన్ని గ్రహాలు అనుకూలత, ప్రతికూలత ఉండాలి కూడా. లేకపోతే ఇది అసాక్షాత్తు భగవంతుడి మానవుడిగా పుడితే అన్ని గ్రహాలు అనుకూలత ఉండదండి. అందుచేత మీరు ఈ మన రోజువారీ పూజా విధానంలో ఇది 2 నిమిషాలు నవగ్రహాలకు కేటాయించండి. అలాగే ఈ వారంలో ఈ 10 రోజుల్లో మనకి సంకటహర చతుర్థి 16వ తారీఖున వస్తుందండి. ఆ 16వ తారీఖున కూడా సంకటం అంటే కష్టం, ఆ కష్టాలన్నింటినీ హరించేటటువంటి వాడు ఆ గణపతి. కాబట్టి ఆ రోజున కొంచెం ఆ గణపతికి సంకటహర చతుర్థి ఇంట్లో మీరు చేసుకున్నా సరే, లేకపోతే గుళ్ళలో ఏదో రుసుము తీసుకుని చేస్తారు. మీకు రాకపోతే అక్కడ ఆ చిన్నపాటి పెద్ద లక్షలు వేలు ఏమి ఉండదండి. దానికంతా 100, 50, 200 అంతే అనుకుంటాను నేను, నాకు తెలిసినంత వరకు. అటు అలా మీరు ఏదైనా కట్టి ఆ ఫీజు, ఆ రుసుము చెల్లించి ఆ పూజలో పాల్గొండి. మీతో పాటు మీ కుటుంబ సభ్యుల యొక్క పేరు కూడా చెప్పుకోండి. వారికి కూడా ఏమైనా ఈ గ్రహ దోషాలు, సంకటాలు, కష్టాలు అవి ఉన్నట్టయితే అవి కూడా నిర్మూలింపబడతాయి. ఏమాత్రం సందేహం లేదు. అందులో కూడా భాగస్వామ్యం కాండి. శోభం భూయాత్.